శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయినట్టు తెలుస్తుంది. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం జరిగింది. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితమే పనులు మొదలయ్యాయి. తాజా ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాద ఘటనపై ఇరిగేషన్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. 10 మంది కార్మికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. 3 మీటర్ల మేర పైకప్పు పడిపోయినట్టు తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 3 మీటర్ల మేర ఈ ఎడమగట్టు పైకప్పు పూర్తిగా కుంగిపోయింది. ఎడమ వైపు అయితే సొరంగం 14 కిలోమీటర్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు అయితే ప్రస్తుతం ఘటనా స్థలం వద్దకు చేరుకుని వాటిని పరిశీలిస్తున్నారు. అయితే దీనికి గల కారణం ఏంటి, ఎడమగట్టు టర్నల్ దగ్గర ఎందుకు ప్రమాదం చోటు చేసుకుంది, ఈ పైకప్పు మొత్తం ఎలా కుంగిపోయింది, అంటే ఇదేమైనా నాణ్యతా లోపం వల్ల కుంగిపోయిందా లేకపోతే ఏమైనా వాటర్ సోర్స్ వల్ల కుంగిపోయిందా అనేది ప్రస్తుతం అయితే అధికారులు ఆరాధిస్తున్నారు. ఈ ప్రమాద సమయంలో లోపల కూలీలు కూడా ఉన్నట్టుగా కూడా మనకు వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది శివ. అయితే అధికారులు అయితే అక్కడికి చేరుకున్నారు. ఈ శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ దగ్గర ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకున్నారు. అయితే మిగతా ఈ ఎడమగట్టు ఏదైతే పైన పైకప్పు కుంగిపోయిందో దాని వల్ల ఏమైనా నష్టం సంభవించిందా, ఎవరికైనా అక్కడున్న కూలీలకు ఏమైనా ప్రమాదం జరిగిందా అని తెలుసుకునేందుకు కూడా అధికారులు ప్రస్తుతం అయితే అక్కడికి చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు తెలుస్తాయని అధికారులు అంటున్నారు. ఎందుకంటే మొత్తంగా సమాచారం అయితే పూర్తిగా తెలియరాలేదు అధికారులకు కూడా. అధికారులు అక్కడికి చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు చెప్తామని చెప్పి అధికారులు అంటున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ ఈ పైకప్పు కుంగిపోయిన చోటైతే అధికారులు పూర్తిగా నాణ్యతా లోపం వల్ల కూలిపోయిందా లేకపోతే ఎవరైనా కావాలని చేశారు లేకపోతే వాటర్ ఫోర్స్ వల్ల గతంలో కూలిపోయి ఇప్పుడు ఈ ప్రమాదం దృష్టికి వచ్చిందనేది ప్రస్తుతం అయితే అధికారులు అంచనా వేస్తున్నారు శివ.